ఓకే డాడీస్, ఓటీటీ వలన మీకు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విని ఇప్పుడు ముందుకు వెళ్ళండి. మీరు గతంలో ఒక ఎస్వి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ముందు నేను చెప్పినట్టుగా 5 కాయిన్సే వచ్చాయి అనుకుందాం. మీ దగ్గర స్టాకబుల్ కాయిన్స్ లేవు, 3 వచ్చిన వాళ్ళ దగ్గర, 2 వచ్చిన వాళ్ళ దగ్గర లేవు, అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ దగ్గర 500 కాయిన్స్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు స్టాకబుల్ కాయిన్స్ లేవు. అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏంటి చెప్పనా, 500 రూపాయలకి ఇప్పుడు 250 స్టేక్డ్ కాయిన్స్ కంపెనీ మీకు ఇస్తుంది. మీ దగ్గర ఉన్న స్టేక్డ్ కాయిన్స్తో కూపన్స్ క్రియేట్ చేసుకోండి అని నేను యాక్సెస్ కోడ్ ఇచ్చాను, కానీ అది ఎవరు వాడలే. ఎంత దారుణంగా వాడలేదంటే ఆనందంగా చెప్తున్నాను, 200 అకౌంట్స్ కూడా దాటలేదు అవి. అంటే స్టేక్డ్ కాయిన్స్ ఇవ్వడం ఎవ్వరికి ఇష్టం లేదు. అది అమూల్యమైనటువంటి సంపద కాబట్టి దాన్ని గ్రహించిన మీకు హ్యాట్స్ ఆఫ్ డాడీస్, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మరి ఓటీటీ కావాలంటే ఏం చేయాలి? అందుకోసం మనం తీసుకున్న టోటల్ 2300 కోట్ల కాయిన్స్లో నుంచి ఓటీటీ కూడా కేటాయించి ఉంచాను. కనుక మీరు అనుకోవచ్చు, నా అకౌంట్లో 500 చూపిస్తుంది కదా డాడీ ఓటీటీకి డిటిహెచ్ కానీ. కాదు, అది మీ స్టాకర్డ్ కాయిన్స్తో చేసుకోవడానికి ఇచ్చాను, అందుకే మీకు టోటల్లో కలవలేదు. మరి అది మీరు ఇవ్వలేదు ఎవరును, కాబట్టి కంపెనీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఏది దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను నేను. పాత వాళ్ళు తీసుకోకపోతే అది మీ ఇష్టం, కానీ తీసుకుంటే ఏం లాభమో మీరు వినండి. కొత్త వారికి ఈ విషయం మొత్తం చెప్పండి. గతంలో 500 రూపాయలు పెట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ కాయిన్స్ కొనుక్కుంటే 100 రోజుల తర్వాత మీకు వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు మీ అకౌంట్స్ ఖాళీగా ఉన్నాయి. నేను ఇచ్చే 100 కాయిన్స్ ఏదైతే నేను చెప్పానో అది వేరు. ఇప్పుడు దీన్ని కూడా చూడండి, దానికి ఇది తోడవుతుంది. దానికి 0.25 చొప్పున 100 ఏళ్ళకి పైబడి వస్తుంది నేను ఇచ్చిన కాయిన్స్కు. కానీ ఓటీటీ అలా కాదు. ఇది ఒక కొత్త విధానం, ఒక సరికొత్త అవకాశం. వాడుకున్నోడు ధన్యుడు. జాగ్రత్త వినండి. లాస్ట్ టైం మనం ఇచ్చినటువంటి కాయిన్స్లో కానీ స్టేక్డ్ కాయిన్స్, ఇప్పుడు నేను ఇవ్వబోతున్నటువంటి సక్సెస్ బోనస్ 100 కాయిన్స్ కానీ, నేను అక్కడ చెప్పాను కదా 0 నుంచి 99 వరకు 100 ఇస్తానంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ప్లస్ నేను ఇచ్చిన 100 కాయిన్స్ కలిపి మీ దగ్గర ఎంత ఉంటాయి? 101 లేదంటే 100 నుంచి 200 199 వరకు ఉంటాయి నేను ఇచ్చిన దాంట్లో కలిపి. 100 ఉంటే వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి. ఓకే, అయితే ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే 500 రూపాయలకి 250 కాయిన్స్ మీకు వస్తున్నాయి. ఇవి ఏం చేస్తే తెలిసా డాడీ, రోజు మీరు యాడ్ చూస్తే 1 కాయిన్ వచ్చేది, లాస్ట్ 2 కాయిన్స్ వచ్చేవి. మరి యాడ్స్ ఎన్నో రోజు చూడలేము. అలాగే సంవత్సరానికి 0.25 చొప్పునే వస్తాయి. కానీ ఓటీటీలు ఏమో తెలుసా, ప్రతి నెల ప్రతి నెల 150 రూపాయలకి పైబడి మనం కొత్తగా తీసుకెళ్ళి ప్లాన్స్ని బట్టి అది ఇంకా పెరగచ్చు. 150 రూపాయల కంటే ఇంకా పెరుగుతుంది ప్రతి నెల. అది 150 రూపాయల నుంచి 200 కావచ్చు, 250 కావచ్చు, 300 కావచ్చు, అలా పెరుగుతూ ఉంటుంది అది. అంటే మనం తీసుకున్న కొత్త ప్లాన్స్, ఓటీటీలో నేను నెక్స్ట్ ప్లాన్స్ రెడీ చేసి ఉంచాను, అవి అవసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. అప్పుడు ప్రతి నెల మీరు వాడుకోవచ్చు, ప్రతి నెల మీరు తీసుకోవచ్చు. చూసారు డాడీస్, 0.25 చొప్పున నుంచి వచ్చింది. ఇప్పుడు నేను అందిస్తున్నాను సక్సెస్ బోనస్ కింద. అందులో వచ్చిన 0.25 వస్తాయి మీకు. అందులో 1.66 ఇవ్వడానికి చూస్తున్నాను. దాన్ని 0.25 1.66 అనేది నెక్స్ట్ చెప్తాను నేను మీకు. ఇందులో ఏమవుద్దంటే ప్రతి నెల 150 రూపాయలు పైబడి వస్తుంది. అంటే మీరు 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు కాబట్టి అది ఆల్మోస్ట్ 3.5 నెలల్లో మీ 500 రూపాయలు మీకు వచ్చేస్తుంది అది ఆ కాయిన్స్ ద్వారాను. ఆ తర్వాత వచ్చి ఇదంతా మీకు బోనస్సే, అంతా మీకు ఉపయోగమే. రెఫరల్ ఇచ్చినందుకు 25 లెవెల్స్ మదర్ లైను, 25 లెవెల్స్ రెఫరల్ లైను, మళ్ళీ స్టేక్డ్ కాయిన్స్ పెట్టాను. ఆల్రెడీ మీరు తీసుకుంటున్నారు కూడా అది. అయితే ప్రతి నెల రావడం అనేసి అంటే ఎంత అవుతుందో చూడండి. అది సూపర్ ఇన్కమ్ అన్నమాట. అది మీరు ఓటీటీ చూస్తారా చూడరా మీ చాయిస్. అది నేను దాంట్లోకి రాను. మీరు ఆల్రెడీ ఏదైనా ఓటీటీ చూస్తున్నారు, దాన్ని కట్టుకోండి. దీన్ని లేదు మీకు డిటిహెచ్ అంటే మీకు డిష్ కానీ లేదా కేబుల్ కానీ ఏదైనా ఉంది, దాన్ని కట్టేసుకోండి ఈ డబ్బులు. దాన్ని మీరు
మన తాలూకు ఓటీటీ ఓపెన్ అయ్యే వరకు మీరు కట్టుకోండి. అది ఎవ్వరూ లెక్కలు అడగరు మీ, ఎందుకంటే మీ డబ్బు. ఓటీటీ వచ్చేంత వరకు మీరు వాడుకోండి. ఓటీటీ వచ్చిన తర్వాత మన ఓటీటీకి వాడుదురు. కానీ ఎంత ఉపయోగం చూడండి. అది ఎవ్రీ మంత్ వస్తుంది. అయితే దీని కండిషన్ ఒకటి చెప్పనా నేను. మన ఓటీటీలో వస్తున్నటువంటి ఈ 150 రూపాయలు పైబడి ఉన్న కాయిన్స్ని బీసీటీలోకి, అది కూడా నేను మీకు ఇప్పుడు పీడిఎఫ్ ఇస్తాను, బీసీటీలోకి నేరుగా పట్టుకెళ్ళరు. మీ తాలూకా ఓటీటీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మన తాలూకా మై నీడ్స్లోకి పెట్టుకునే చాయిస్ అందులో పెట్టాను. మీరు తీసుకెళ్ళి బీసీటీలను అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. మీ మై నీడ్స్లో వాడేసుకోవచ్చు దాన్ని. మీరు కొనుక్కున్న దాంట్లో ఎంత పర్సెంటేజ్ క్రిప్టో, ఎంత పర్సెంట్ క్యాష్, అన్నిటికి సంబంధించి నేను ఫర్దర్గా నెక్స్ట్ మళ్ళీ ఇస్తాను నేను మై నీడ్స్కి సంబంధించిన దాంట్లో. సో అందులో వాడేసుకోవచ్చు. అంటే ఇది బీసీటీ ఎక్స్చేంజ్లో దీని ఒత్తిడి కానీ, దీని పాత్ర, దీని తాలూకా ప్రెజర్ ఉండదు. మీ ఓటీటీ అకౌంట్ కాకుండా మిగిలిన అన్ని అకౌంట్స్లో నుంచి వచ్చిన మొత్తాన్ని తీసుకొచ్చి బీసీటీలు పెడతారు. దీని మీద కూడా ఎక్స్చేంజ్లకు సంబంధించి ఎలా మనం ముందుకు తీసుకెళ్తున్నామని మరొక పీడిఎఫ్ చేసి పెట్టాను, అది కూడా మీకు ఇస్తాను. ఒక టమాటోని తీసుకొని, మన క్రిప్టోని తీసుకొని ఎలా వెళ్తుంది, టమాటోని తీసుకున్నానంటే ఇది వాడిన వ్యక్తిని ఉండరు కాబట్టి అర్థం అవడానికి, అందరికీ వాడికలో ఉన్న పదార్థాన్ని, అదే వస్తువుని నేను వాడాను, అది ఆ కూరగాయని మీకు అర్థమవుతుంది. అది మీరు పీడిఎఫ్లో చూడండి. సో అక్కడికి వెళ్తుంది కాబట్టి మీ బీసీటీలో ఒత్తిడి తగలదు. సో ఇలా ప్రతి నెల వస్తూ ఉంటుంది కాబట్టి ఇది మంచి అవకాశం, మీరు వాడుకోండి. ఉదాహరణకి ఒక ఇంట్లో 4 ఉన్నారు అంటే 600 తక్కువ వస్తూనే ఉంటుంది కదా ఎవ్రీ మంత్. మీరు కొనేటువంటి ఉదయం లేస్తే అంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ మార్నింగ్ వరకు కూడా మీరు అనేక విధాలుగా ఖర్చు పెడుతూ ఉంటారు కదా. మై నీడ్స్ చెప్పాను కదా మీకు. మై నీడ్స్ ఏంటంటే మై నీడ్స్ అంటే నా అవసరాలు ఎన్ని ఉన్నాయో పుట్టక ముందు నుంచి, అంటే తల్లి గర్భాన పడిన దగ్గర నుంచి మరణించే వరకు, మరణించిన తర్వాత కూడా మన ద్వారా సంక్రమించినటువంటి పిల్లలకి లేదా మన తాలూకా తర్వాత మనము మిగతా విషయాలకు కూడా, చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలకు కూడా మై నీడ్స్ అవసరం. దాంట్లో దీన్ని వాడతారు కాబట్టి అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంటుంది. అలాగే ఇక్కడ 3 కాయిన్స్ 2 కాయిన్స్ వచ్చే బదులు ఒకేసారి 250 కాయిన్స్ వచ్చి ప్రతి నెల వస్తూనే ఉంటుంది ఇది. అందువల్ల ఈ ఓటీటీని అకౌంట్స్ని వాడుకోండి. ఇది చాలా మంచి ఇది. తర్వాత ఇంక మనం మరొక అకౌంట్ ఇవ్వలేము. అలాగే నార్త్ సైడు మిగతా అన్ని చోట్ల కూడా స్టేకబుల్ కాయిన్స్ లేవు. ఆ స్టేకబుల్ కాయిన్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అటువైపు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళు ఎక్కువ వస్తున్నారు డాడీస్. కొత్త వాళ్ళు అంటే మీ నుంచే రిఫరెన్స్ వస్తాయని అనుకోకండి. మనం ఆల్రెడీ డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి మదర్ లైన్ ఇస్తూను కూడా మీ తాలూకు ఎస్వి అకౌంట్స్ వీటిల్లో ఉన్నప్పుడు మీకు మదర్ లైన్ వస్తుంది. మీరు మళ్ళీ ఓటీటీని యాక్సెస్ చేసుకుంటేనే, యాక్సెస్ చేసుకోకపోతే అది రాదు. గతంలో మీకు ఇది అలవాటైందే. మీరు రిఫరల్ వచ్చిన తర్వాత యాక్సెస్ చేసుకోకపోతే, మీరు యాడ్ చేసుకుని దాన్ని గ్రీన్ చేసుకోకపోతే మీకు ఎటువంటి ఇన్కమ్, అది స్టేకబుల్ కావచ్చు, లేకపోతే అప్పట్లో నాన్ స్టేకబుల్ కావచ్చు, వచ్చేవి కాదు. ఇది కూడా అంతే, అన్ని అకౌంట్ లాగే ఇది కూడా. సీనియర్స్ నేను చెప్తున్నాను వినండి, మీరు ఓటీటీ తాలూకు అకౌంట్ మీకు నచ్చితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని గ్రీన్ చేసుకోండి. అలా అయితే మీకు ఇన్కమ్స్ ఎన్ని వస్తాయి. లేదు నాకు అవసరం లేదు, నా దగ్గర ఆల్రెడీ స్టేకబుల్ కాయిన్స్ చాలా ఉన్నాయి డాడీ, నాకు అవసరం లేదనుకుంటే మీరు చేయని అవసరం లేదు. గత పాలసీ ఇది, కొత్తదేం కాదు. మీకు నాన్ స్టేకబుల్ రావట్లేదు ఏంటంటే, ఎంపీసీ రావట్లేదని మీరు చూస్తున్నారు కదా. మీకు తెలుసా మన అకౌంట్స్, నేను కంపెనీ తరపు నుంచి నా అకౌంట్కి కూడా చేయించిపోవడం వల్ల నాకు ఎంపీసీ రాలే, ఇప్పుడు చేస్తున్నాను దానికి. కాబట్టి ఎంపీసీ తీసుకోండి. దానికి ఎంపీసీ రావాలంటే మీరు ఓటీటీని యాక్సెప్ట్ చేసి తీసుకోండి. నేను వద్దు అనుకున్నారు, నో ప్రాబ్లం. అయితే బయట వాళ్ళు మాత్రం దీన్ని అద్భుతంగా చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, చాలా బాగా వస్తుంది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో
మిగతా రాష్ట్రాలకి స్టేకుడ్ లేదు. మన 3 రాష్ట్రాల్లో ఉంది, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే స్టేకుడ్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి, మిగతా ఎక్కడా లేవు. అలా లేవు కాబట్టి వాళ్ళందరూ దీన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. పాత సీనియర్స్ కాకుండా కొత్త లైన్స్ని ప్రిపేర్ చేయమని చెప్పాను మీ అందరికీ. అలా చేసుకున్న వాళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా పాత వాళ్ళు కూడా చేసుకుంటే ఇది చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మీరు ఒక చిన్న విషయం చెప్పాలి దీని ముందు. దీని ఉపయోగం మీకు అర్థమైంది కదా? ఓకే డాడీస్.